హలో అండి. హాయ్ అందరికీ. ఈ వీడియో నేను చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. బట్ దీనికి ప్రీవియస్ వీడియో ఏంటంటే మేము శ్రీశైలం వెళ్ళాము. నైట్ మాకు దర్శనం అయింది అని చెప్పాను. సో, మార్నింగ్ లేచి దర్శనం అయితే మేము చేసుకున్నాం. దర్శనం తర్వాత అక్కడ లోకల్ సైట్ సీయింగ్ అని మనకి ఆటోస్ ఉంటాయి. సో, వాళ్ళతో మనం మామూలుగా వెళ్ళామంటే మనకి అట్కేశ్వరం, సాక్షి గణపతి, శ్రీ లలితాదేవి పీఠం, తర్వాత వచ్చేసి పాలధార, పంచదార, శిఖరం అని చూపిస్తారనమాట. సో, దీంట్లో ఏంటంటే మనకు అట్కేశ్వరము, శ్రీ లలితాదేవి పీఠము, తర్వాత వచ్చి పాలధార, పంచదార, ఈ 3 ఒకే దగ్గర ఉంటాయన్నమాట. కానీ మనకి 5 ప్లేసెస్ అని చెప్తారు. బట్ పర్వాలేదు, మనమైతే వెళ్ళొచ్చు. సో, మనకి పాలధార, పంచదార దగ్గర ఏంటంటే మెట్లు ఉంటాయి. సో, ఆ మెట్లు దిగి వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఆ చుట్టూ ఉండే ఆ ప్రకృతి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి మనకి ఏవైతే పాలధార, పంచదార అని చెప్తూ ఉంటారో 5 దారాలు అనమాట పంచదార అంటే. సో, 5 దారాలు నిజంగా ఆ వాటర్ అయితే ఒక మిరాకిల్ వాటర్ అనుకోవాలి నేనైతే. నాకు నిజంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది. సో, అది తాగిన నాకు నిజంగా రిలీఫ్ వచ్చింది. సో, మీరెవరన్నా ఆల్రెడీ శ్రీశైలం వెళ్ళి ఆ వాటర్ నాకు ఇలా ఏదైనా హెల్ప్ అయ్యింది అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో, నెక్స్ట్ బ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళామని చెప్తాను.